పెళ్ళైన 1.5 మంత్కి నేను మా ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత 2.5 మంత్ మా అత్త వాళ్ళతో కానీ మా హస్బెండ్ తో కానీ అస్సలు కాంటాక్ట్ లేదు. వాళ్ళెవరో మేమెవరో అన్నట్లుగా ఉన్నాం. అయితే ఒకరోజు మా హస్బెండ్ మా ఇంటికి వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి. మా నాన్నేమో అస్సలు పంపించిన అన్నారు ఒకటే మాట. ఇంకా నేనే లాస్ట్ కి ఎక్కడ నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందేమో అని చెప్పి నన్ను జాబ్ చేయనిస్తేనే మీ ఇంటికి వస్తానని చెప్పా. ప్రతి ఆడపిల్లకి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు ఇలా చేస్తున్నందుకు మీరందరూ కూడా నన్ను తిట్టుకోవచ్చు, బట్ నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. ఇంకా మా హస్బెండ్ కూడా నేను జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు అండ్ వేరేగా కాపురం పెడదామని చెప్పాడు. నేనేం అడగలేదు వేరేగా ఉందామని. ఒక్కసారిగా తన నోట్లో నుంచి ఆ మాట వచ్చేసరికి నేనే షాక్ అయ్యాను. ఎప్పుడు కూడా నాకు మా అత్తయ్యకి గొడవలు జరుగుతూ ఉండేవి. అవన్నీ మా హస్బెండ్ తట్టుకోలేక మా గొడవలకి ఆయనకి హెడేక్ వచ్చేస్తుందంట. సో ఇంకా వేరేగా అయితే కాపురం పెట్టేశాము. అప్పటి నుంచి నాకు మా అత్తయ్యకి ఒక్క గొడవ అంటే ఒక్క గొడవ కూడా లేదు. ఎప్పుడైనా కాల్ చేస్తుంది, నార్మల్ గా మాట్లాడుతుంది, పెట్టేస్తుంది, ఇంకా అంతే. నేనైతే ఇప్పటికీ జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఆ రోజు మా హస్బెండ్ కానీ ఆ స్టాండ్ తీసుకోకపోయి ఉంటే ఇప్పటికీ ఎవరి పాటికి వాళ్ళే ఉండేవాళ్ళేమో అని పూజా గారు తన స్టోరీని షేర్ చేసుకున్నారు. అంతే కదా, ఒక లేడీ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గానే ఉండాలి. అప్పుడే సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఆ లేడీకి.